హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. సో ఒకవేళ మీరు గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. గేట్ ఎగ్జామ్ ఎవరు అటెంప్ట్ ఇస్తున్నా సరే, ఈ వీడియో ఏ బ్రాంచ్ అయినా సరే, ఈ రూల్స్ అనేవి విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ గివింగ్ యూ. స్టూడెంట్స్ ఎక్కడెక్కడ డిఫికల్టీస్ ఫేస్ చేస్తారో అవన్నీ కంపోజ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒక 2 days లో మనకి గేట్ ఎగ్జామ్ ఉంది కదా. 26 ఆస్పిరెంట్స్ మెయిన్గా, అంటే 27 ఆస్పిరెంట్స్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ కోసం వీడియో చూడొచ్చు, నథింగ్ రాంగ్. సో 26 ఆస్పిరెంట్స్ ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకు చేస్తున్నానంటే స్పెసిఫిక్గా నేను ఎక్కడ చూసినా, అంటే ఇదేం తప్పు కాదు, ఈవెన్ నేను కూడా హిందీలోనే చెప్తాను, అదర్ ప్లాట్ఫామ్స్లో ఇంగ్లీష్లో చెప్తాను, కానీ ఒక్కరు కూడా తెలుగులో కానీ అదర్ అంటే స్ట్రాటజీస్ చూస్తున్నాను, ఒక్క నైట్లో మారథాన్స్ చూస్తున్నాను, ఫుల్ డే సెషన్స్ చూస్తున్నాను, ఒక్కరు కూడా అసలు తెలుగులో వీడియో చేయట్లేదు. అంటే ఓకే, ఒక సెక్టర్ ఆఫ్ స్టూడెంట్స్ ని వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు. మరి హిందీ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఓకే, నేను కూడా కొన్ని ఇన్పుట్స్ ఇవ్వచ్చు, నాకున్న ఎక్స్పీరియన్స్ ఐ కెన్ గివ్ ద బెస్ట్ దెన్ వాట్ అదర్స్ డూ, డెఫినెట్లీ ఐ నో దట్. సో ఆ నాలెడ్జ్ తో నేను కూడా మా వాళ్ళకి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి అని అనుకుని, ఎందుకంటే ఈ రోజు నేను లిటరల్లీ ఐ హావ్ 5 classes. Still I am making some time out of it and doing it because that is, I feel it as my responsibility. My students are going to give the exam in 2 days. I need to support them. ఎందుకంటే చూస్తున్నాం కదా, అందరూ అందరూ అంటే హిందీలో తప్ప వేరే లాంగ్వేజ్ లోనే చెప్పట్లేదు. మీరు ఈ ప్రిపరేషన్ టైంలో 50 మార్క్స్ రావాలంటే ఏం చేయాలి, రివిజన్ చేయాలంటే ఏం చేయాలి, ఒక్క టాపిక్ కూడా అంటే మళ్ళీ వాళ్ళ కోర్సెస్ అన్ని లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ లో కూడా అమ్ముతారు, కానీ యూట్యూబ్ లో చెప్పేటప్పుడు మాత్రం దే డోంట్ మైండ్. సో ఇట్ డిపెండ్స్. దాని గురించి నేను డిస్కస్ చేసి మళ్ళీ కాంట్రవర్సీ చేసేవన్నీ కాదు, కానీ బట్ లెట్స్ సీ హియర్. ఐ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ, ఐ వాంట్ టు హెల్ప్ యూ. సో ఇఫ్ యూ ఆర్ మై స్టూడెంట్స్ విత్ ఇంగ్లీష్ హిందీ బ్యాక్గ్రౌండ్, ఐ హ్యావ్ డన్ మల్టిపుల్ సెషన్స్ ఫర్ యూ గైస్. సో please forgive me for this. I want to address the Telugu students who needs some inputs from my side. Okay. చూడండి, ఇప్పుడు మీరు ఎగ్జామ్ ఇంకా 2 days ఉంది. ఈ 2 days లో క్విక్ గా, అంటే నేను 10-15 minutes లో ఈ వీడియోని కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఈ 2-3 రోజులు మీ టైం అనేది చాలా వాల్యుబుల్. మీరు అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు one thing I want to say, sorry to interrupt. If you have not yet subscribed to our channel, please kindly subscribe to the channel and like this video. And వీడియో అయిపోయాక వీడియో ఎలా అనిపించిందో కూడా మరి కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్, మీరు ఒక గేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఫండమెంటల్ రూల్స్ ఫాలో అవుతే మీరు మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే మీ ప్రిపరేషన్ కాకుండా ఇలా ఇటువంటి కొన్ని కొన్ని రూల్స్ మనం బాగా ఫాలో అయితే ఏమవుతుందంటే గేట్ లో మనం సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఛాన్సెస్ ఉండేది 26 ఆస్పిరెంట్స్, 27 ఆస్పిరెంట్స్ కి ఇంకొక పాయింట్ అమ్మా, సారీ టు ఇంటరప్ట్ అగైన్. మీకోసం మంచి మంచి వీడియోస్ అన్ని మనం ఈ 3-4 days అయిపోతే 26 ఎగ్జామ్ అయిపోతుంది కదా. వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇచ్చిన తర్వాత దెన్ ఐ విల్ స్టార్ట్ యువర్ వీడియోస్, ఓకేనా? ఇప్పుడు 27 ఆస్పిరెంట్స్ కి దట్ విల్ బి డన్ లేటర్. 26 చూడండి. ఈ కొన్ని రూల్స్ మీరు ఫాలో అయితే మీ ఎగ్జామ్ రోజు మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా మీకు ఒక అదనంగా ఒక 5-10 మార్క్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పానిక్ సిచ్యువేషన్స్, కొన్ని కొన్ని బేసిక్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ ప్రిపరేషన్ సరిగ్గా ఉన్నా సరే కొన్ని కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల ఒక 5-10 మార్క్స్ లూజ్ అవుతారు. స్టూడెంట్స్ కామన్ గా చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ తో, అంటే ఆల్రెడీ చెప్పిన స్టూడెంట్స్ చెప్పిన ఇన్పుట్స్ ని బట్టి, డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో నేను కూడా స్టూడెంట్ గా ఉన్నప్పుడు చేసిన మిస్టేక్స్ ని బట్టి నాకు తెలిసిన కామన్ మిస్టేక్స్ అన్ని ఐడెంటిఫై చేసి వీడియో చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, డోంట్ లవ్ ఎనీ సబ్జెక్ట్. మనకున్న ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా పరిస్థితే చెప్తాను. నాకు నెట్వర్క్స్ అంటే చాలా ఇష్టం. నేను గేట్ రాసేటప్పుడు ఏమనుకున్నానంటే, నాకు నెట్వర్క్స్ లో ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి, ఇంకో సబ్జెక్ట్ ఏదో ఉంది ఈఎంఎఫ్టీ, అందులో ఒక 2 మార్క్స్ వస్తే చాలు, ఇలా నేను ఏదో స్ట్రాటజీ వేసుకుని ఎగ్జామ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైంది, నాకు నెట్వర్క్స్ లో ఒక క్వశ్చన్ ఆన్సర్ రావట్లేదు. మిగతావన్నీ వచ్చినాయి, ఒక 3 క్వశ్చన్స్ వచ్చినాయి, 4 క్వశ్చన్స్ వచ్చినాయి, ఒక క్వశ్చన్ ఆన్సర్ రావట్లేదు. నా మైండ్ ఎలా ఉందంటే, నేను ఇందులో ఫుల్ మార్క్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను, కానీ ఇందులో 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నాను, ఇక్కడే నాకు మార్క్స్ పోయినాయి అంటే టఫ్ సబ్జెక్ట్ లో ఇంకా పోతాయని భయం స్టార్ట్ అయ్యింది. సో అప్పుడు ఏంటంటే, ఇది ఎలా అయినా ఆన్సర్ చేయాలని ట్రై చేస్తున్నాను. అక్కడ నాకు టైం వేస్ట్ అవుతుంది, నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు నెగిటివిటీ స్టార్ట్ అయ్యిందో ఆటోమేటిక్ గా ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మీద చూపిస్తుంది. కాబట్టి మీరు గేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రిపరేషన్ లో ఏదైనా చేయండి. ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ సబ్జెక్ట్ నుంచి మార్క్స్ ఖచ్చితంగా వస్తాయని ఫిక్స్ అవి ఎగ్జామ్ రాయొద్దు. ఒక్కొక్కసారి మీ ఈజీ సబ్జెక్ట్ నుంచి టఫ్ క్వశ్చన్స్ వస్తాయి, టఫ్ అనుకున్న సబ్జెక్ట్ నుంచి ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఒకవేళ మీరు ఫుల్ గా ప్రిపేర్ అయ్యి ఈ సబ్జెక్ట్ నుంచి ఫుల్ మార్క్స్ తెచ్చుకుందాం అన్న దాంట్లోంచి మీకు తెలియని క్వశ్చన్ వచ్చినా డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే ఎగ్జామ్ టైం అని అయిపోయాక మనం ఎన్ని అనాలిసిస్ అయినా చేయొచ్చు, ఎగ్జామ్ లో ఇటువంటివి చేయకూడదు. సో డోంట్ లవ్ ఆర్ డోంట్ హేట్ ఎనీ సబ్జెక్ట్. డ్యూరింగ్ యువర్ ప్రిపరేషన్ ఆల్సో సేమ్ స్ట్రాటజీ. సెకండ్ థింగ్, నో ఈగో. అదే చెప్పాను కదా, అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఎలా అయినా చేస్తే, కానీ ఒక టైంలో ఏమవుతుందంటే మన మైండ్
మనం రాస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ చేసే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళని చెప్తుంది. అంటే వచ్చేస్తుంది ఇంకొక 5 మినిట్స్, ఇంకొక 5 మినిట్స్ మనకు తెలుస్తూ ఉంటుంది. మైండ్ ఇంకొక ఇన్పుట్ ఇస్తూ ఉంటుంది. అంటే 30 మినిట్స్ అయిపోతుందిరా, ఇంకా నీకు ఎంతో టైం లేదు, నువ్వు ఇంకా చేయాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయంటుంది. కానీ ఇంకొక సైడ్ నుంచి మనకి లోపల నుంచి వార్ జరుగుతూ ఉంటుంది. నో 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 ఇది చేసేస్తాను, ఇంకొక 5 మినిట్స్ అయిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇటువంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకండి. ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్కి ఎక్కువ టైం పడుతుందని మీరు ముందుగా అనిపిస్తే మీకు మంచి స్ట్రాటజీ ఇస్తాను చూడండి. క్వశ్చన్స్ చదివేటప్పుడు గ్రూప్స్గా డివైడ్ చేసుకోండి. అంటే క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది, ఇది సింపుల్ క్వశ్చన్ ఇప్పుడు చేస్తే అయిపోతుంది 1-2 మినిట్స్లో. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఈ క్వశ్చన్స్ లెంత్ ఎక్కువ ఉంటాయి కానీ మీరు చేయగలరు. అంటే మీకు తెలుసు ఈ క్వశ్చన్ నేను ఖచ్చితంగా చేస్తానని మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే యూ రిక్వైర్ సమ్ టైమ్ టు రీడ్ ఇట్, టు డూ ఇట్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వలన. సో అట్లాంటి క్వశ్చన్స్ ఏం చేస్తారంటే గ్రూప్ ఏ అని మీకు రఫ్ షీట్ ఇస్తారు కదా, ఆ షీట్లో గ్రూప్ ఏ అని పెట్టుకుని ఆ క్వశ్చన్స్ని టు బి నెక్స్ట్ మళ్ళీ చూడొచ్చు అని మార్క్ చేసుకోండి. ఇక్కడ ఆ నెంబర్ రాసుకోండి, సే 34th క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే లెందీగా ఉంటాయి కానీ మీరు షూర్ కాదు దీనిలోంచి ఆన్సర్ వస్తుందా రాదా మీరు చెప్పలేరు. ఇది ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది కానీ టైం టేకింగ్. సో దాని మీద ఎక్కువ టైం పెడితే నెక్స్ట్ ఏవో ఈజీగా సింపుల్ గా ఉన్న క్వశ్చన్స్ కి మీకు టైం సరిపోకపోవచ్చు. కాబట్టి ఏం చేస్తారు, ఇక్కడ ఆ నెంబర్ రాసుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ నేను చేస్తున్నాను, ఓకే, కానీ ఐ మీన్ ఇది చదివాను పెద్దది ఉంది కానీ నాకు షూర్ కాదు, నాకు ఆన్సర్ రావచ్చు రాకపోవచ్చు. గ్రూప్ బిలో రాసుకోండి, సే 44 అనేది. సో ఫస్ట్ మిగతా క్వశ్చన్స్ అన్ని చేసేయండి. అంటే ఈజీగా సింపుల్ గా ఉన్నవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు అప్పుడు ఉన్న టైంలోంచి ఫస్ట్ ఇవి చూసుకోండి. అంటే మీరు షూర్ ఇవి చేయగలరు కదా, ఇవి పెద్దవి చేస్తారో లేదో తెలీదు. అప్పుడు ఫస్ట్ ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడికి రండి. సో డోంట్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఏ సింగిల్ క్వశ్చన్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ రూల్. మనకి టైం ఎక్కువ పట్టే క్వశ్చన్స్ లాస్ట్ లో చేసుకోండి. ఫస్ట్ పేపర్ లో లాస్ట్ లో అప్పుడప్పుడు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ మార్క్స్ మీరు మిస్ కాకూడదు. ఇది థర్డ్ పాయింట్. సో ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ రాసే ముందు నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉన్నాడు ఇన్స్ట్రుమెంటేషన్. అతను ఎగ్జామ్ రాస్తే 60-70 మార్క్స్ రావచ్చు అని చెప్పాడు, కానీ 30 మార్క్సే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే, సార్ నేను ఫస్ట్ ర్యాంక్ అబ్బాయి మంచి స్టూడెంట్, ఫస్ట్ ర్యాంక్ ట్రై చేస్తున్నాను సార్, నాకు 80 మార్క్స్ కానీ వస్తే కానీ నేను సాటిస్ఫై గాను, అందుకని అన్ని క్వశ్చన్స్ చేసేసాను సార్, నెగిటివ్ మార్కింగ్ కూడా పెట్టేశాను సార్ అంటే. దిస్ ఈస్ ద మిస్టేక్. ఎగ్జామ్ రాసే ముందు మీరు ఫిక్స్ అవ్వకండి 50 మార్క్స్ వస్తేనే ఈ ర్యాంక్ వస్తుంది, 60 వస్తేనే ఈ ర్యాంక్ వస్తుందని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే పేపర్ టఫ్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే 30 మార్క్స్ కూడా మంచి ర్యాంక్ రావచ్చు. సో పేపర్ చూసి మీరు పానిక్ అవ్వకండి, ఇది టఫ్ గా ఉంది అంటే. నీకు టఫ్ ఉంటే అందరికీ టఫ్. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, మీరు రాసేది ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనం రిలేటివ్ గా బాగా పెర్ఫామ్ చేయాలి ఇతరుల కంటే. ఈజీగా ఉంటే ప్రతి ఒక్కరు రాస్తాడు, టఫ్ గా ఉన్నప్పుడు కొంచెం తక్కువ రాస్తారు, అందులో మీరు బెస్ట్ పెర్ఫామ్ చేయాలి, అంతే కదా. సో ఇన్ని మార్క్స్ ఖచ్చితంగా రావాలని ఎప్పుడు పేపర్ అటెంప్ట్ చేయకండి, ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. మీకు వచ్చిన మార్క్స్ కూడా నెగిటివ్ మార్కింగ్ పట్టిపోతుంది. ఒక్క క్వశ్చన్ రాంగ్ చేస్తే అక్కడ 2 మార్క్స్, ఇంకో క్వశ్చన్ నుంచి 0.67 మార్క్స్ పోతే ఆ 0.67 మీ ర్యాంక్ ని ఎలా అయినా ఎఫెక్ట్ చేయొచ్చు. నేను అట్లా ఒక క్వశ్చన్ ఎఫెక్ట్ చేస్తే నా ర్యాంక్ 100 అంటే 300 నాకు ర్యాంక్ వస్తే నా నా రూమ్మేట్ కి 200 ర్యాంక్ ఉంది. ఇద్దరికి ఒకటే క్వశ్చన్ తేడా. ఒక్క మిస్టేక్ అనేది అంత డిఫరెన్స్ చేస్తుంది. సమ్ టైమ్స్ మీ ఐఐటి నుంచి ఎన్ఐటి నుంచి లోకల్ యూనివర్సిటీకి అట్లా మీ ర్యాంక్ ని డిఫరెన్షియేట్ చేస్తుంది. సో బీ కేర్ఫుల్. సో పేపర్ టఫ్ గా ఉన్నా ఓకే, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు ఇన్ని మార్క్స్ రావాలని ఎప్పుడూ ఆలోచించకండి. ప్లెయిన్ మైండ్ తో వెళ్ళండి, కూల్ గా కంపోజ్డ్ గా కూర్చుని ఓకే మనకి వచ్చినవి రాస్తున్నాం, రానివి జెన్యూన్ అటెంప్ట్ ఇస్తున్నాం. ఎందుకంటే సిల్లీ మిస్టేక్స్ చేయకుండా. ఒక్క థింగ్ ఏంటంటే మీరు పానిక్ అవ్వలేనప్పుడు సిల్లీ మిస్టేక్స్ చేయరు, పానిక్ అయితే సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. సో ఎగ్జామ్ హాల్లో ఎప్పుడైతే మీరు కామ్ గా, కంపోజ్డ్ గా, కాన్సన్ట్రేటెడ్ గా, కాన్ఫిడెంట్ గా కూర్చుంటారో అప్పుడు సిల్లీ మిస్టేక్స్ చేయడానికి 1% కూడా ఛాన్స్ ఉండదు. సిల్లీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే చేసేసుకోండి, టెస్ట్ సిరీస్లు రాయండి, ఏదైనా చేయండి, నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేసేయండి, వాటి నుంచి నెగిటివిటీ తీసుకోకండి. ఓకే ఈ తప్పు చేశాను నేర్చుకున్నాను అన్నట్టు ఉండాలి. ఇది అయిపోయాక మీరు సిల్లీ మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేయాలంటే యూ షుడ్ సిట్ ఇన్ ద ఎగ్జామ్ హాల్ కామ్ కంపోజ్డ్. ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్, ఈ రూల్స్ మీరు అప్లై చేసి, అంటే ఒక స్ట్రాటజీతో ఎగ్జామ్ రాస్తున్నారు అంటే బ్లైండ్ గా వెళ్ళి ఎగ్జామ్ రాసేయట్లేదు మీరు, ఓకేనా. ఇప్పుడు ప్లీజ్ సీ హియర్, ఇఫ్ యూ రీడ్ యువర్ క్వశ్చన్ ప్రాపర్లీ ఇట్ విల్ సేవ్ యువర్ టైమ్, ఇట్ విల్ అవాయిడ్ రీడింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఒకసారి క్వశ్చన్ సరిగ్గా చదవకుండా ఫాస్ట్ గా చదివేస్తే ఏమవుతుంది, మళ్ళీ చదవాల్సి వస్తుంది. సరిగ్గా క్వశ్చన్ చదివితే, కాన్ఫిడెంట్ గా చదివితే 50% ఆఫ్ మీ సొల్యూషన్ అక్కడే అయిపోయినట్టే. క్వశ్చన్ చదివేటప్పుడు పానిక్ గా భయం పడిపోకండి, అరే ఈ క్వశ్చన్ లో ఏముంటుందో, టఫ్ గా ఉంటుందేమో, అసలు అటువంటి ఆలోచన, ప్లెయిన్ మైండ్ తో నేను చదివిందే వస్తుంది అనే కాన్ఫిడెన్స్ తో క్వశ్చన్ చదవండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ సీ హియర్, don't make your, these are the basic things I want to say. Don't what we can say is don't keep your everything to the last minute. మీకు ఎగ్జామ్ కి రఫ్ పెన్ కావాలా, ఇంకేమన్నా మీ ఆధార్ కార్డ్
మీరు అక్కడ క్యారీ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు రోజు నైటే రెడీ చేసుకోండి. ప్రాపర్ స్లీప్ పెట్టుకోండి ముందు రోజు. ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళడానికి ప్లాన్ ప్రాపర్‌గా ముందే రెడీ చేసుకోండి. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మీద డిపెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి చూసుకోండి. మీరు వేరే ఊరు వెళ్ళాల్సొస్తే ముందు రోజే అక్కడికి వెళ్ళిపోయేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అంతేగాని అప్పటికప్పుడు దిగుతాను, ఫాస్ట్‌గా పరిగెడతాను అన్నట్టు మీ గేట్ ఎగ్జామ్ ఎప్పుడు ప్లాన్ చేసుకోకండి. ఇవి జనరలైజ్డ్ థింగ్స్ ఐ వాంట్ టు సే. బట్ ఈ రూల్స్ మీరు ఫాలో అయ్యి ఎగ్జామ్ రాయండి. డెఫినెట్లీ యూ విల్ బి సక్సీడెడ్. డెఫినెట్లీ యూ విల్ బి సక్సీడెడ్. యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ without following this and with following this, there will be a lot of difference. Though that difference makes a lot of difference in your gate rank. And ఫాలో సమ్ బేసిక్స్. ప్రాపర్ స్లీప్ ఉండాలి మీకు ఎగ్జామ్ ముందు రోజు. అండ్ ఆ టైంకి మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. మేబీ యూ కెన్ టేక్ ఏ కాఫీ బిఫోర్ ద క్లాస్ టు ఎగ్జామ్. అంటే ఇది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, చేంజ్ అవుతూ ఉంటుంది. లేదా మీరు ఆల్రెడీ 3-4 డేస్ కూడా మీ ఎగ్జామ్ టైం ఆల్రెడీ మీ బ్రెయిన్ రెడీ చేసుకుని ప్రాపర్గా వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో one thing I want to say is all the very best. You will be definitely succeeding. After your exam also, I am there to guide you with all the opportunities available with your gate exam and without gate exam, every possibility. But one thing, please follow these rules. Please follow these rules. Don't panic. Don't unnecessarily keep a target for your examination, and please manage your time effectively. మీరు టైం ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తే మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ప్లీజ్ ఫాలో దీస్ రూల్స్. యూ విల్ బి డెఫినెట్లీ సక్సీడెడ్ ఇన్ యువర్ ఎగ్జామ్. So if you have not yet subscribed to our channel, please kindly subscribe. And those who are aspiring for GATE 2027, మన నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్ అనేది రెడీగా ఉందమ్మా. నేను ఒకసారి మీకు చూపిస్తాను. యూ కెన్ సీ నెక్స్ట్ లెవెల్ డాట్ AKAMAI డాట్. ఆండ్రాయిడ్లో మన యాప్ కూడా రెడీగా ఉంది. చూడండి, ఈ వెబ్సైట్కి వెళ్ళండి. మీకు గేట్కి కావాల్సిన కోర్సెస్ ఏమైతే ఉన్నాయో అన్ని ఇప్పుడు నేను ఇండివిజువల్ కోర్సెస్ కూడా లాంచ్ చేశాను. నెట్వర్క్స్ డిజిటల్కి, మీరు విఎల్ఎస్ఏ ఇంటర్వ్యూస్కి ఎట్సెట్రా. గేట్ 27కి 2 years 1 year సబ్స్క్రిప్షన్ కూడా మన దాంట్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇఫ్ యూ వాంట్ హియర్ దెర్ ఈస్ ఈఎంఐ ఆప్షన్, ఎవ్రీథింగ్. దీనికి నేను డెడికేటెడ్గా వేరే వీడియో చేస్తాను. ఇది టైం కాదు, ఎందుకంటే హియర్ ఐ వాంట్ టు అడ్రస్ 2026 ఆస్పిరెంట్స్ ఓన్లీ. సో see you guys, all the very best. Please channel ni subscribe cheyandi. Ee channel every engineer ki very much helpful. We don't want to sell the courses here. We want to fix your engineering career here. So I want you people, please own this channel, share to your groups, share to your college groups. I feel I'm very happy. If you have any kind of queries also, I'm happy to help you. You can contact me with my contact number 9705861166. మీరు ఎప్పుడైనా సరే కాల్ డైరెక్ట్గా చేయకండి, ఎందుకంటే I have n number of classes and activities to do. టెక్స్ట్ చేయండి వాట్సాప్లో. నేను ఎండ్ ఆఫ్ ది డేకి ఫ్రీ అయిన వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఇట్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ గైడెన్స్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్. యూ కెన్ ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ మీ. అండ్ సిఎస్సి స్టూడెంట్స్ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. మీకు జస్ట్ 1 weekలోనే మంచి అప్డేట్ ఇస్తాను. మనకు సిఎస్సి కోర్సెస్, డేటా సైన్స్ సంబంధించిన కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఆల్. బై బాయ్. ఆల్ ది వెరీ బెస్ట్.